మ్యామ్. హలో హలో దేవి. సో ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే సెలబ్రిటీస్ నుంచి నార్మల్ పీపుల్ వరకు ప్రతి ఒక్కరూ ఫేస్ ఐసింగ్ అనేది చేసుకుంటున్నారు మ్యామ్. అవును, సో దానివల్ల బెనిఫిట్స్ అండ్ యూజెస్ ఏంటి మ్యామ్? కొత్త ట్రెండ్. సో దీనివల్ల అద్భుతాలు జరగకపోయినా కాస్త యూజ్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. ఓకే. కొంతమందికి ఫేస్ పఫీనెస్ ఉంటుంది, పొద్దున్న లేవంగానే ఉబ్బిపోయినట్టు ఉంటుంది. ఓకే మ్యామ్. అది పువర్ లింఫాటిక్ డ్రైనేజ్ వల్ల ఉంటుంది. ఓకే. సో ఈ ఐస్ వల్ల ఏంటంటే ఆ లింఫాటిక్ సప్లై డ్రైనేజ్ ఇంప్రూవ్ అయ్యి పఫీనెస్ అనేది తగ్గుతుంది. ఓకే. ఇంకొకటి కొంతమందికి ఇన్ఫ్లమేషన్ అండ్ ఇరిటేషన్ ఉంటుంది ఫేస్ మీద. ఓకే. ఎస్పెషల్లీ ఏదైనా ప్రోడక్ట్స్ పడకపోవడం వల్ల వచ్చిన ఇన్ఫ్లమేషన్ కానీ, లేకపోతే బర్న్స్ అవ్వడం వల్ల వచ్చిన ఇన్ఫ్లమేషన్ కానీ, ఈ ఐసింగ్ వల్ల అది కామ్ డౌన్ అవుతుంది స్కిన్. ఓకే. థర్డ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఐస్ వల్ల పోర్స్ ష్రింక్ అవుతాయి. వేసో కన్స్ట్రక్షన్ అంటారు, బ్లడ్ వెజల్స్ని నేరో చేస్తుంది. దానివల్ల పోర్స్ చిన్నగా కనపడతాయి. ఓకే. సో ఎన్లార్జ్డ్ పోర్స్ ఉన్న వాళ్ళు మేకప్ వేసుకునే ముందు ఈ ఐసింగ్ అనేది చేసుకుంటే బెటర్గా కనపడుతుంది మేకప్. ఓకే. ఈ 3 అడ్వాంటేజెస్ వల్ల చేయాలనుకునే వాళ్ళు చేసుకోవచ్చు. ఓకే మ్యామ్. సో ఈ ఫేస్ ఐసింగ్ తీసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మ్యామ్? కొన్ని ప్రికాషన్స్ ఉన్నాయి. Okay. సో ఐస్ని 2 టైప్స్లో వాడచ్చు. ఓకే, ఒకటి ఐస్ క్యూబ్స్ని ఫేస్ మీద పెట్టుకోవడము, లేకపోతే ఐస్ బౌల్లో, ఇప్పుడు సెలబ్రిటీస్ చేసేది ఏంటి, ఒక బౌల్లో ఐస్ క్యూబ్స్ వేసేసి మొహాన్ని ముంచుతున్నారు. Yes, ma'am. అలా ఫేస్ని అందులో డిప్ చేసినప్పుడు 5 సెకండ్స్ చాలు. 5 Okay. సెకండ్స్ డిప్ చేసి 3 సెకండ్స్ బయటికి తీసి అట్లాగా కంటిన్యూస్గా ఎక్స్పోజర్ లేకుండా Okay. ఐస్ తోటి స్కిన్కి ఓకే నంబ్ అయిపోతుంది. మళ్ళీ ఎక్కువసేపు కాంటాక్ట్ ఉంటే ఐస్ తోటి Yeah, ma'am. కంటిన్యూస్ ఎక్స్పోజర్ లేకుండా అలా ఒక 8 to 10 సైకిల్స్ చేయొచ్చు ఫేస్ని డిప్ చేసేటట్టు అయితే. ఒకవేళ ఐస్ క్యూబ్ని ఫేస్ మీద ఇలా పెట్టుకునేటట్టు అయితే డైరెక్ట్గా పెట్టకుండా ఒక సాఫ్ట్ మస్లిన్ క్లాత్తో కానీ, లేకుంటే కాటన్ క్లాత్లో కానీ పెట్టి ఒకే చోట ఎక్కువ టైం ఉంచకుండా మూవ్ చేస్తూ చేసుకోవచ్చు. ఓకే. సో ఈ ఫేస్ ఐసింగ్ మనం ఏ టైంలో తీసుకుంటే మనకి బెటర్ రిజల్ట్ వస్తుంది మ్యామ్? ఎర్లీ మార్నింగ్ చేస్తే బెటర్. ఆఫ్టర్నూన్ ఆర్ నైట్స్ కంటే మార్నింగ్స్ చేస్తే ఎక్కువ యూజ్ ఉంటుంది ఈ టెక్నిక్. సో ఈ ఫేస్ ఐసింగ్ అనేది ఎవరు ఎక్కువ యూజ్ చేయొచ్చు అండ్ చేయకూడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా మ్యామ్? కొంతమందికి మైగ్రేన్ ఉన్నవాళ్ళు అవాయిడ్ చేస్తే బెటర్. మైగ్రేన్ ఉన్నవాళ్ళు అండ్ అర్టికేరియా అని స్కిన్ ర్యాషెస్, దద్దుర్లు, హైవ్స్ అంటారు మెడికల్లీ అర్టికేరియా అంటారు. కామన్ టర్మ్స్లో హైవ్స్ కానీ దద్దుర్లు అని కానీ అంటారు. ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు అంటే ఈ ఐస్ తోటి ట్రిగర్ అయ్యేటట్టయితే వీళ్ళు అవాయిడ్ చేస్తే బెటర్. ఓకే. ఈ ఫేస్ ఐసింగ్ అనేది ఎలా చేయాలి మ్యామ్? ఇందాక చెప్పినట్టు ఎదర్ కాటన్ క్లాత్లో ఐస్ క్యూబ్ పెట్టి ఫేస్ మీద ఫాస్ట్గా మూవ్ చేసుకుంటూ చేయొచ్చు, లేకుంటే ఐస్ బౌల్లో ఫేస్ని డిప్ చేయొచ్చు. సో 5 సెకండ్స్ డిప్ అండ్ దెన్ 3 సెకండ్స్ అవుట్. అట్లా ఒక 8 to 10 సైకిల్స్ చేస్తే సరిపోతుంది. టెంపరీ బెనిఫిట్స్ మాత్రమే. ఈ పోర్ స్ట్రింక్ అవ్వడం అని కానీ, లేకపోతే ఇన్ఫ్లమేషన్ కామ్ అయ్యేదని అది కానీ లాంగ్ టర్మ్గా అయితే ఏముండవు. ఓకే. సో ఇప్పుడు ఈ ఫేస్ ఐసింగ్ అనేది పర్టికులర్ ఏజ్ గ్రూప్ నుంచి అనేది ఒక లిమిట్ ఉందా మ్యామ్, లేదంటే ఏజ్ గ్రూప్ అయిన వాళ్ళు కూడా చేసుకోవచ్చు? ఏజ్ గ్రూప్ అయినా చేసుకోవచ్చు, పెద్దవాళ్ళు అంటే అడల్ట్స్ ఎవరైనా చేసుకోవచ్చు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మోస్ట్ వెల్కమ్. సో మనం ఉన్నాము మెయిన్ బ్రాంచ్లో అండి. ఇట్ ఈస్ ఇన్ కోకాపేట్ అండ్ ద సెకండ్ బ్రాంచ్ ఈజ్ ఇన్ మాదాపూర్ అయ్యప్ప సొసైటీ. సో మీకు స్కిన్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద మెన్షన్ చేసిన నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ అలాగే మీరు వేరే స్టేట్లో ఉన్నట్లయితే మీరు వీడియో కాల్ త్రూ మ్యామ్ని కాంటాక్ట్ అయ్యి మీ డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు.